పోతే పోయేది జనం డబ్బే కదా, మనకి ఏం పోతుందిలే అనుకున్నట్లు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు. తాజాగా వీళ్ళు తీసుకున్న నిర్ణయం చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాక మానదు. తెలుగు సినిమాలకు భారీ బడ్జెట్ అనో, ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్లు తక్కువ ఉన్నాయని చెప్పో, కొత్త సినిమాల విడుదల సందర్భంలో ప్రతిసారి టికెట్ రేట్లు పెంచుకుంటూ పోతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కొత్త సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతూ పోతున్నాయి. ఇక నుంచి అసలు తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల పెంపు ఉండదు, స్పెషల్ షోలకు అనుమతి ఉండదని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారికంగా ప్రకటించారు. తర్వాత సీన్ రివర్స్ చేశారు. తెలంగాణలో కూడా కొత్త సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకొని తీవ్ర విమర్శలు పాలయ్యారు కూడా. అభ్యంతరాలు ఉన్నా కూడా తెలుగు స్ట్రైట్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతించారంటే కొంతలో కొంత అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏకంగా డబ్బింగ్ సినిమాలకు కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతించడం తీవ్ర విమర్శల పాలవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు తమ సొంత ఇమేజ్ పెంచుకోవడం కోసం పరిశ్రమలో తమకు అనుకూలులైన వాళ్లకు మేలు చేసేలా జనం జేబులకు చిల్లులు పెడుతున్నారనే ఆరోపణలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి. ఆగస్టు 14న 2 భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇందులో ఒకటి కూలీ అయితే రెండవది వార్ 2. కూలీ సినిమాలో హీరో రజనీకాంత్ అయితే టాలీవుడ్కి చెందిన నాగార్జున మరో కీలక పాత్ర పోషించారు. ఇందులో వార్ 2 సినిమాతోటి టాలీవుడ్ టాప్ హీరోలో ఒకరైన ఎన్టీఆర్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఒక హీరో హృతిక్ రోషన్ అయితే మరో హీరోగా ఎన్టీఆర్ ఇందులో నటించిన సంగతి తెలిసిందే. ఈ 2 సినిమాలు ఆగస్టు 14న బాక్సాఫీస్ వద్ద ఢీ కొట్టుకోబోతున్నాయి. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే కూలీ సినిమా నిర్మాత, డైరెక్టర్ కూడా తమిళ్ వాళ్ళే. మరోవైపు వార్ సినిమా విషయంలో కూడా సేమ్ టు సేమ్. వార్ 2 సినిమాలో హీరోగా నటించిన వాళ్ళలో ఎన్టీఆర్ ఒకరు మాత్రమే టాలీవుడ్కి చెందిన వ్యక్తి. ఈ సినిమా డైరెక్టరు, నిర్మాత కూడా బాలీవుడ్కి చెందిన వాళ్ళే. ఇప్పటివరకు తెలుగు సినిమాలకు మాత్రమే టికెట్ రేట్ల పెంపునికి అనుమతించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు డబ్బింగ్ సినిమాలకు కూడా రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం దుమారం రేపుతోంది. తెలంగాణలో మాత్రం ఈ 2 సినిమాలకు ఎలాంటి రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వలేదు. ఏపీతో పోలిస్తే ఇక్కడ టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటంతో అసలు ఆయా చిత్రాల యూనిట్లు కూడా ప్రభుత్వాలను సంప్రదించలేదని సమాచారం. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ 2 సినిమాలకు టికెట్ రేట్లు పెంపునకు అనుమతించారు. అదే సమయంలో వార్ 2 సినిమా స్పెషల్ షోలకు ఏకంగా 500 రూపాయలకు రేటు పెట్టడం తీవ్ర విమర్శలకు కారణమవుతుందనే చెప్పొచ్చు. కూలీ తమిళ డైరెక్ట్ సినిమా. తమిళనాడుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే ఈ సినిమా టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటాన్ని పోల్చి చూపుతూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున సినీ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు 2 రాష్ట్ర ప్రభుత్వాలపైన. వార్ 2 సినిమాకు సింగిల్ స్క్రీన్స్లో 75 రూపాయలు, మల్టీప్లెక్స్లో 100 రూపాయలు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించింది. కూలీకి కూడా ఇదే రేట్లు వర్తిస్తున్నాయి. మొత్తం మీద ఈ 2 సినిమాలకు ఏపీలో టికెట్ రేట్ల పెంపు విషయం పెద్ద ఎత్తున విమర్శలకు కారణమవుతుందని చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.